నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే నమ్మకానికి సంకల్పం తోడైతే ఎలాంటి సవాళ్లనైనా అధిగమించవచ్చని, మనిషి దృఢ సంకల్పం ఎంతలా పనిచేస్తుందనడానికి ఎన్టీఆర్ జీవితమే ఒక ఉదాహరణ అని సీఎం చంద్రబాబు అన్నారు. మంత్రి నారాయణ కుమార్తె శరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకాన్ని విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో ఆవిష్కరించారు. తొలి కాపీని మెగాస్టార్ చిరంజీవికి అందజేశారు. అనంతరం శరణి అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు, చిరంజీవి సరదాగా సమాధానం చెప్పారు. నారాయణ కుమార్తెల ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయానని, వాళ్లను ఇప్పటిదాకా చిన్నపిల్లలుగానే చూశారని సీఎం అన్నారు. నారాయణ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం అన్నారు. చిరంజీవి ఒక సంకల్పం తీసుకుని అద్భుత నటుడయ్యారని, తన జీవితంలో పాజిటివ్ మైండ్ సెట్ అభివృద్ధి చేసుకుని లక్ష్యాన్ని ఛేదించే వరకు నిరంతరం కృషి చేశారని ప్రశంసించారు. తాను సీఎంగా ఉన్న సమయంలో చిరంజీవి కలిశారని, ఉమ్మడి రాష్ట్రంలో ప్రజల కోసం బ్లడ్ బ్యాంక్ పెడతానంటే స్థలం కేటాయించారని గుర్తు చేశారు. ఈ రోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, భవిష్యత్తులో కూడా భారతదేశానికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. దానికి కారణం మీరు ఒకసారి చూస్తే 91లో ఆర్థిక సంస్కరణలు రావడం, 94, 95 ఆ ప్రాంతంలో ఐటీ ఎవాల్వ్ కావడం, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ మనం తీసుకోవడం. మూడోది, ఇలాంటి యువత, ఇప్పుడు శరణి గారు ఎట్టయితే వచ్చారో ఇలాంటి వాళ్ళందరూ ముందుకు వచ్చి చిన్న వయసులో అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు వీళ్లే దేశానికి పెద్ద ఆస్తి. ప్రపంచాన్ని శాసించే శక్తి భారతదేశంలో ఉండే యువతకుంది, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. నేను అందుకనే ఇప్పుడు ఒక పుస్తకం కూడా, నేను ఒక ప్రోగ్రాం తీసుకున్నాను. ఒకప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇప్పుడు నారాయణ గారు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టినా, ఇంకొకరు ఇండస్ట్రీ పెట్టినా, ఇంకొకరు ఇంకో పని చేసినా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేస్తున్నారు. ఇప్పుడు నేను తీసుకొచ్చిన కార్యక్రమం P4 తీసుకొచ్చాను, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఎవరైతే టాప్లో ఉండే 10%, బాటంలో ఉండే 20%కి అండగా నిలబడాలి. డబ్బులు ఇవ్వడం కాదు. చాలామంది చారిటీ చేస్తున్నారు. చిరంజీవి గారు చేస్తున్నారు, నేను చేస్తున్నా, నారాయణ గారు చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు. కానీ మనుషుల్ని క్యాపిటల్గా భావించి మనం కానీ హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వగలిగితే అచంచలమైన విశ్వాసంతో ముందుకు వస్తారు. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే, శరణ్ గారు కూడా చేసే ఈ ప్రజాసేవ, నేను ఇది సర్వీస్కి అని చెప్తున్నా, ప్రజల్ని మోటివేట్ చేయడం, విద్యార్థుల్ని మోటివేట్ చేయడం కూడా ఒక గొప్ప కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భవిష్యత్ అసెట్స్ని తయారు చేస్తున్నారు. ఒక మైండ్ షిఫ్ట్, ఒక సింపుల్ మైండ్ షిఫ్ట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అలాంటి ఫలితాలు వచ్చినప్పుడు దానికి ఎక్కడా లేనటువంటి రిజల్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా ముందుగా గొల్లప్రోటు, చేబ్రోలు, సీతారామస్వామి దేవస్థానాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ఫిర్యాదులు స్వీకరించనున్నారు. పిఠాపురంలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రి భవనానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 34 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ఆసుపత్రిలో 2 కొత్త బ్లాకులు, ఓపీ వార్డు, మార్చరీ వార్డు, డయాలసిస్, బ్లడ్ బ్యాంక్, అధునాతన మిషన్లు అందుబాటులోకి రానున్నాయి. ఆసుపత్రి నిర్మాణం ద్వారా పిఠాపురం నియోజకవర్గంలోని 3 లక్షల మంది ప్రజలతో పాటు 6 పరిసర మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ఆసుపత్రి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల కాలంలోనే నియోజకవర్గంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు.
కూటమి ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో వారి ఆశీస్సులతో వారి సహకారంతో రోజున పిఠాపురంలో లోపే దాదాపు 100 కోట్ల పైగా ఖర్చుతోటి ఈ రోజున ఇన్ని ప్రారంభించాం. చాలామంది చిరకాల కోరిక ఇది. ఎన్నికల ప్రచార సమయంలో అందరూ అడుగుతుంది 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని దాదాపు 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్గా అభివృద్ధి చేయాలని, డయాలసిస్ మరియు బ్లడ్ బ్యాంక్ ఆధునాతన మెషిన్లు అందుబాటులోకి రావడం జరుగుతుంది. నూతనంగా డర్మటాలజీ డిపార్ట్మెంట్స్ ఏర్పాటు, ఆప్థమాలజీ, రేడియాలజీ, పాథాలజీ డిపార్ట్మెంట్స్, ఈఎన్టీ డిపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ద్వారా పిఠాపురం నియోజకవర్గం ప్రజలకే కాకుండా ఇక్కడున్న 3 లక్షల ప్రజలకే కాకుండా చుట్టుపక్కల 6 మండలాల ప్రజలకు కూడా చాలా మెరుగైన వైద్యం అందించడం జరుగుతుంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి మాటిస్తే ఎలా నిలబెట్టుకుంటుంది, ఉన్న ఆర్థిక ఇబ్బందులను తట్టుకొని మరీ ఈ రోజున ముందుకి ఈ హామీలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దేశాభివృద్ధి చూసి ఓడవలేక పాకిస్తాన్ ఈ దాడిని ప్రోత్సహించిందని కేశినేని శివనాథ్ వ్యాఖ్యానించారు. పహల్గాంలో ఉగ్రవాదులు టూరిస్టులపై జరిపిన దాడిని ఖండిస్తూ మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ విజయవాడ మిల్క్ ప్రాజెక్టులో మానవహారం ఏర్పరిచారు. ఈ కార్యక్రమానికి హాజరైన నగర ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ దేశ ప్రజలందరూ ఐక్యంగా ఉండడంతో దేశాభివృద్ధి చూసి ఓర్వలేక ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పక్క దేశమైన పాకిస్తాన్ సహకారంతో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడికి పాల్పడ్డారన్నారు. ఈ ఉగ్ర దాడిలో అమాయకులు చనిపోవడం దేశ ప్రజలందరినీ కలిచివేసిందని, కుల మతాలకు అతీతంగా దేశ ప్రజలందరితో పాటు కాశ్మీర్ ప్రాంత ప్రజలు కూడా శాంతిని కోరుకుంటూ ఈ దాడిని ఖండించారని తెలిపారు. సైనిక దుస్తుల్లో వచ్చి దాడులకు పాల్పడిన దోషులను త్వరలోనే కేంద్ర ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని, ఇలాంటి దాడులతో దేశ ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేయలేరని ఆయన స్పష్టం చేశారు. శత్రుదేశమైన పాకిస్తాన్ ఆధ్వర్యంలో జరిగిన దాడి ముక్త కంఠంతో మేమందరం ఖండిస్తున్నాం. ఇవాళ ఇటువంటి దాడుల పాల్పడిన వారిని కఠినంగా వ్యవహరించాలి కేంద్ర ప్రభుత్వం. కాశ్మీర్ లోయలో అందమైన టూరిస్టు ప్రదేశంలో టూరిస్టుల మీద అకాలంగా బుల్లెట్ వర్షం కురిపించి, సైనిక దుస్తుల్లో వచ్చి బుల్లెట్ వర్షం కురిపించిన టెర్రరిస్టుల్ని పట్టుకుని తరిమి కొట్టే విధంగా పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలి. ఇవాళ దేశమంతా కలిసికట్టుగా ఉండే సమయంలో దేశ సమగ్రతను, దేశ సార్వభౌమత్యానికి దెబ్బ కొట్టే విధంగా వ్యవహరిస్తున్న శక్తుల్ని వదిలిపెట్టకూడదని వాళ్ళ ప్రజలందరూ ముక్తకంఠంతో కోరుతున్నారు. నిజంగా వాళ్ళ చాలా బాధతో ఇబ్బంది పడే రోజులు ఇది. ముందుగా అక్కడ చనిపోయిన వ్యక్తులందరికీ, ఆ దాడిలో గాయపడిన వ్యక్తులకి సానుభూతి తెలుపుతా, ముందు మరణించిన వ్యక్తులకి వారి ఆత్మకి శాంతి కలగాలని ఏలూరు రోడ్లోని పాత బస్టాండ్ వద్ద జనసేన సభ్యులు మానవహారం నిర్వహించారు. పహల్గాం మృతులకు సంతాపం తెలుపుతూ నిర్వహించిన మానవహారంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మానవహారం నిర్వహించినట్లు తెలిపారు. జనసేన క్రియాశీలక సభ్యుడు మధుసూదన్ ఉగ్రదాడిలో మరణించడం బాధాకరమన్నారు. ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు అందరం కలిసి ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. మన దేశం, మన రాష్ట్రం, ఆ తరువాతే మనమందరం అన్నారు. సమాజం కోసం, దేశం కోసం మనమందరం నిలబడాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన కార్యకర్తలందరూ కూడా మొన్న కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన మన భారతీయులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతే కాకుండా మేమందరం కూడా మీతో ఉన్నాం, అధైర్యపడొద్దు, దేశమంతా ముక్త కంఠంతో ఉగ్రవాదాన్ని అణిచివేసే విధంగా మనం కలిసి ముందుకెళ్ళాలి అనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటి నుంచో మా అందరికీ కూడా చెప్తానే ఉన్నారు. జనసేన పార్టీ ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి, అదేవిధంగా మన జాతి భారతదేశం కోసం మన అందరం కూడా అంకిత భావంతో పనిచేయాలి. ముందు మన దేశం, తర్వాత మన రాష్ట్రం, దాని తర్వాతే మనం అందరం. ఈ అంశాలపైన భావితరాలకు ఉపయోగపడే విధంగా, భావితరాల్లో కూడా మనం అందరం కలిసి ఉంటే భారతదేశంలో ఏ విధంగా మనం అద్భుతంగా ముందుకెళ్ళగలుగుతాం. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎంత బాధ కలిగినా
సమాజం కోసం, దేశం కోసం నిలబడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందనేది గుర్తించడానికి కోసం మేమందరం చేస్తున్న ఈ కార్యక్రమం. నిన్న మా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు సోమిశెట్టి మధుసూదన్ గారు ఆ దాడిలో మరణించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న కావలికి వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించినప్పుడు జరిగిన సంఘటన వారి సతీమణి దగ్గర నుంచి వింటుంటే నిజంగా చాలా కదిలిచ్చింది. అంత ఘోరంగా, అంత అన్యాయంగా అమాయకులు ఎవరైతే టూరిస్టులుగా వెళ్ళారో వాళ్ళని టార్గెట్ చేసి దాడి చేయడం అనేది చాలా దురదృష్టకరం. సరైన సమయంలో మనందరం కూడా ఈ విధంగా నిలబడతాం. అందరం కూడా ఒకే నాయకత్వం కింద భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని బలపరుస్తూ జనసేన పార్టీలో ప్రతి ఒక్కరం కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు 3 రోజుల కార్యక్రమం చేశాం. మొదటి రోజు కొవ్వొత్తుల ర్యాలీ చేశాం. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు నిర్వహించాం. ఈ రోజున మానవాహారం, అదేవిధంగా ప్రధాన కూడలిలో ఒక చైతన్యం తీసుకురావడం కోసం చేస్తున్న ఈ ప్రయత్నం. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఉగ్రదాడిలో మరణించిన భారతీయులకు ఘన నివాళులర్పించారు. అనంతరం పార్టీ ఆఫీస్ ఎదురుగా మానవహారాన్ని నిర్వహించి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయశేఖర్, రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్ చవ్వాకుల కోటేష్ బాబు, పత్తిపాటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొర్రపాటి నాగేశ్వరరావు, ఎంటీఎంసీ అధ్యక్షుడు మునుగుపాటి మారుతీరావు, జనసేన నియోజకవర్గ నాయకులు జొన్నా రాజేష్, తిరుమల శెట్టి కొండలరావు, బాణాలు నాగేశ్వరరావు, దాసరి వెంకటేశ్వరరావు, లింగినేని శ్రీనివాసరావు, బల్లా ఉమామేశ్వరరావు, జనసేన నాయకులు ఉప్పు వెంకట రతయ్య, గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి డేగల లక్ష్మణ్, గుంటూరు జిల్లా కార్యదర్శి పతివాడ గంగాధర్రావు, కేఎస్ఎస్ జిల్లా సంయుక్త కార్యదర్శి నాగినేని సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता को जय, भारत माता को जय, भारत माता को जय, भारत माता को जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, నశించాలి ఉగ్రవాదం. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద నరమేధాన్ని ఖండిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన 3 రోజుల సంతాప దినాలను అనుసరిస్తూ పార్టీ శ్రేణులు విజయవాడ సితారా సెంటర్ లో సంతాప శిబిరాన్ని ఏర్పాటు చేశారు. భవానీపురం జనసేన నాయకులు, కార్యకర్తలు ఉగ్రవాద వ్యతిరేక నినాదాలు చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జమ్మూ కాశ్మీర్లో భారతీయులపైన ఉగ్రవాదులు చేసిన దాడులని ఖండిస్తూ ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున చనిపోయిన వారికి నిరసన తెలియజేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు దేశభక్తి ఎంతంటే చలించిపోయారు. ఏంటి దుర్మార్గం, ఇలా చేయడం ఏంటి? టూరిస్టులుగా వెళ్ళిన వాళ్ళని వాళ్ళ ఐడీలు చూసి మీరు తెలుగు వాళ్ళ అని చెప్పి వాళ్ళ ఐడీలు చూసి వాళ్ళని మరీ దారుణంగా వాళ్ళు హతమార్చడం చాలా బాధాకరంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకులకి ఒకటే సూచన ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ కూడా 2 రాష్ట్రాలకు కలిపి జనసేన పార్టీ నుంచి మనం 3 రోజులు చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా నిరసన తెలియజేయాలని చెప్పారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. ఇవాళ కూడా మేము నిరసన దీక్ష చేస్తున్నాము. జమ్మూ కాశ్మీర్ పహల్గాం అక్కడ జరిగిన ఈ మారణకాండని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎవరైతే 28 మంది పౌరులు అసూలు బాసారో వాళ్ళందరికీ ఆత్మ శాంతించాలని చెప్పి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ప్రగాఢ సానుభూతి జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం తరఫున వ్యక్తం చేస్తూ ఇలాంటి చర్యలు పెరిగివంద చర్యలుగా ఇటువంటి చర్యలు మరలా జరగకుండా కూడా మన కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా సరైన యాక్షన్ తీసుకొని ఇలాంటి తీవ్రవాదులకి బుద్ధి చెప్పాలని చెప్పి మరొకసారి ఈ సాహసం చేయకుండా వాళ్ళ మనసుల్లో ఆ శిక్ష ఎలా అమలు పరచాలంటే
మళ్ళీ అటువంటి ఇది ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా ఉండేటట్టుగా చేపట్టాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ బాపట్ల జిల్లాలోని జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిని నిరసిస్తూ కూటమి ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. అనంతరం పాకిస్తాన్ మీద విరుచుకుపడ్డారు. చాలా బాధాకరం. సుమారుగా 140 కోట్ల మంది ఉన్న మా భారత జాతి ముద్దు బిడ్డల్ని, అందులో ఒకవైపు ముస్లిం సోదరులు ఉన్నారు, మరొక వైపు క్రైస్తవ సహోదరులు ఉన్నారు, ఇంకొక వైపు హిందూ జాతి ఉంది. అంతేకాదు బౌద్ధ మతస్థులు ఉన్నారు. అందరూ కూడా మాది భారతదేశం, మేము భారత జాతి ముద్దు బిడ్డలు అని ఎన్నో స్వరాలు, మరెన్నో జాతులు, మరెన్నో మతాలు అయినా కూడా అతి పెద్ద దేశంలో మేమందరం కలిసికట్టుగా శాంతి కాముకులుగా బతుకుతున్నాం. ప్రపంచ దేశాల్లో భారతీయులు లేని దేశం లేదు. సుమారు 250 దేశాల్లో భారతీయులు నివసిస్తూ ఉన్నారు. అందరూ బాగుండాలి, ప్రపంచంలో ప్రతి వాళ్ళు బాగుండాలి. అది ముస్లిం అయినా, హిందూ అయినా, క్రైస్తవు అయినా, ఎవరైనా అందరం బాగుండాలని కోరుకునే స్వభావం మా భారత జాతిది. ఈ అతిపెద్ద ప్రజాస్వామ్యంలో మాకు ఆమోదయోగ్యమైన అతి భయంకరమైన రాజ్యాంగం మాకుంది. ఎంతో స్ట్రాంగ్ రాజ్యాంగం, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మాకుంది. చట్టాలు, న్యాయాలు అంతా కలిసికట్టుగా 77-78 సంవత్సరాలు 1947లో మా స్వతంత్రం వస్తే మళ్ళీ 2047లో వికసిత్ భారత్ అంటూ ఒక అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని స్థాపించాం. ఎంతో డెవలప్ చెందాం. టాప్ 5 కంట్రీల్లో ఒకటిగా ఉన్నాం. మీరందరూ మమ్మల్ని ఏదో చెదరగొట్టాలని, ఒక అన్నదమ్ముల మధ్య చిచ్చులు పెట్టాలని మీరు వచ్చి హిందువులు చంపేశారే. మేము సరిగ్గా కన్ను తెరిస్తే ఆ కంటి వెలుగులో చచ్చిపోతారు మీరందరూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద మారణకాండకు నిరసనగా సిపిఎం, సిపిఐఎం పార్టీలు కొవ్వొత్తుల ప్రదర్శన విజయవాడ లెనిన్ కూడలిలో వేరువేరుగా నిర్వహించారు. ఈ ప్రదర్శనలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. సిపిఐ పార్టీ నుంచి ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, ఏఐటీసీ ప్రతినిధి రవీంద్రనాథ్, సిపిఐ నగర కార్యదర్శి వరుస భారతి తదితర నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. కొవ్వొత్తులు చేపట్టిన ఇరువురు కమ్యూనిస్టు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక నినాదాలు చేస్తూ ర్యాలీ తీశారు. డౌన్ డౌన్ పాకిస్తాన్, డౌన్ డౌన్ పాకిస్తాన్, డౌన్ డౌన్ పాకిస్తాన్ టెర్రరిజం, డౌన్ 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 పాకిస్తాన్ టెర్రరిజం. నిన్న జరిగిన పాకిస్తాన్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదాన్ని సిపిఐగా టూరిజం పైన ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నటువంటి కాశ్మీర్ టూరిజం అభివృద్ధి చూస్తున్నటువంటి దశలో భారతదేశంలో ఉన్నటువంటి సెక్యులర్ వ్యవస్థకి చుట్టుకొట్టేలాగున, సెక్యులర్ వ్యవస్థకి గంటి కొట్టేలాగున విభజించి పరిపాలించినటువంటి పేరుతో, విభజన పేరుతో
కేవలం ఒక వర్గంపై ఎన్ఆర్ఐల జోలికొస్తే ఖబర్దార్ అంటూ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులపై దుష్ప్రచారం చేయడంపై ఆయన మండిపడ్డారు. లిక్కర్ స్కామ్ దృష్టి మళ్లించేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కుట్రల్లో భాగంగానే విదేశీ కంపెనీలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న ఎన్ఆర్ఐలపై జగన్ విషం చెమ్ముతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్ఆర్ఐలు ఉత్సాహం చూపుతున్నారని 9 నెలల్లో 7 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. జగన్ హయాంలో 21 సూట్ కేసు కంపెనీలు వచ్చాయని ఎద్దేవా చేశారు. 21వ సెంచరీ రియాలిటీస్ లో భాగస్వాములు ఎవరో, కేశినేని ట్రావెల్స్ భాగస్వాములు ఎవరో అందరికీ తెలుసన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. గత 10 నెలలుగా ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎన్నో రకాల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి. ఆ పెట్టుబడులు భారీగా రావడంతో సుమారుగా 7 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ 9 నెలల కాలంలో రాష్ట్రానికి రావడం జరిగింది. ఈ పెట్టుబడులతో వాళ్ళ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు, అంతేకాకుండా ఒక హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనే ఆయన ఒక దీన్ని ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో మనం చూస్తున్నాం. గత 10 సంవత్సరాల నుంచి పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వికృత చేష్టలు, చర్యలు. ఎందుకంటే ముందు గొడ్డలి పోటు, తర్వాత కోడి కత్తి, తర్వాత గులకరాయి, నిన్నగాక మొన్న హెలికాప్టరు, ఇప్పుడు పెట్టుబడుల్ని విమర్శించడం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక డ్రామా కంపెనీ నడిపే ఈ కార్యక్రమాలు, ఈ జగన్ రెడ్డి అండ్ కంపెనీ ఎప్పుడూ కూడా ఈ డ్రామా కంపెనీ లాగా అన్ని డ్రామాలే నడుస్తూ ఉంటాయి. నిజంగా మనం చూస్తే ఇవాళ వచ్చిన కంపెనీలన్నీ పెట్టుబడులతో వస్తే ఇవాళ స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా రాష్ట్రం ప్రయాణిస్తుంటే ఎప్పుడు కుట్ర కుతంత్రాలతో రాజకీయాలు నడిపే ఈ పులివెందుల జగన్ రెడ్డి మళ్ళీ ఇంకో కుట్రకు నిద్రలేపాడు. అతని హయాంలో మనం చూస్తే పెట్టుబడుల కింద శారదాపేటానికి 15 ఎకరాలు ఇచ్చాడు. ఆ వైజాగ్లో 20 కోట్లు కూడా కట్టించుకోలేదు. 15 ఎకరాలు 15 లక్షలకే ఇచ్చాడు. అంతేకాకుండా ఎన్సీసీ కంపెనీ, ఎక్స్ మినిస్టర్ కొట్టు బ్రదర్ వాళ్ళ కంపెనీ బీఆర్పీఎల్ 97.3 ఎకరాలు 180 కోట్లకి, ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ, 180 కోట్లు అంటే ఎకరం 2 కోట్లు కూడా ఖరీదు చేయకుండా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి దాదాపు 50 కోట్లు వైజాగ్ నడిపే సంస్థకి ఇచ్చారు. వీటితో పాటు హెట్రో 81 ఎకరాలు 20 కోట్లు. ఇటువంటి డ్రామా ఈ శారదాపేటం పెట్టుబడులు తెస్తుందా? ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టుబడులు తెస్తుందా? ఇవాళ పరిశ్రమలు రావాలి, పెట్టుబడులతో రావాలి అని మేమందరం ఆకాంక్షతో ఎదురు చూస్తుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఆకాంక్షతో ఎదురు చూస్తుంటే ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా బ్యాక్ ఫైర్ అయ్యే విధంగా ఇతను డ్రామాలు నడిస్తున్నాడు. సెకీ సినీ ఆదానీల నుంచి ఏపీని కాపాడాలనే నినాదంతో అఖిలపక్ష సమావేశం సెంటర్ ఫర్ లిబర్టీ సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. విజయవాడలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన నుంచి హాజరవ్వాల్సిన ప్రతినిధుల స్థానాల్లో ఆయా పార్టీల పేర్లతో ఖాళీ కుర్చీలు ఉండటం విశేషం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను ఇప్పటికీ కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరిపైన వక్తలు ప్రశ్నలు సంధించారు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్లు లంచంగా ఇచ్చి సౌర ఒప్పందం చేసుకున్నారని అమెరికా ప్రభుత్వ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు నమోదైందని, ప్రస్తుతం ప్రభుత్వం ఆదానిపై కేసు నమోదు చేయాలని హైకోర్టు న్యాయమూర్తితో జ్యుడిషియల్ విచారణ చేపట్టాలని సెంటర్ ఫర్ లిబర్టీ సంస్థ వ్యవస్థాపకులు నల్లమోతు చక్రవర్తి డిమాండ్ చేశారు. ఇది కంప్లైంట్ గా దిస్ ఇస్ ఏ గ్రాండ్ జ్యూరీ ఇండాక్ట్మెంట్. గ్రాండ్ జ్యూరీ ఇండాక్ట్మెంట్ ఇస్ ఏ ఫైనల్ చార్జ్ షీట్. దీన్ని ముందు ఇన్వెస్టిగేట్ చేసిన దాని ప్రాతిపదికన ఇది ఒక జ్యూరీ దాన్ని రివ్యూ చేసి ఇది కరెక్ట్ అని చార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. దాని దిస్ ఇస్ గ్రాండ్ జ్యూరీ ఇండాక్ట్మెంట్. దాంట్లో స్పష్టంగా చెప్పింది ఏమిటంటే అదానీ గారు, ఇంకొకరు వారి కొడుకులు, వారి మిత్రులు, వినీత్ జైన్ గారు, వీళ్ళందరూ కాకుండా ఒక పెద్ద హై ర్యాంకింగ్ గవర్నమెంట్ అఫీషియల్ చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే ఆయన మే 2019 నుంచి
జూన్ 2024 వరకు చాలా అత్యున్నతమైనటువంటి పదవిలో ఆంధ్రప్రదేశ్లో పనిచేశారు. అంటే దాంట్లో అనుమానం ఏమీ లేకుండా డీటెయిల్డ్ ఫైలింగ్స్ లో, ఎస్ఈసి ఫైలింగ్స్ లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు. ప్రజల్ని చైతన్యవంతులు చేసి, జాగృతులు చేసి, ప్రజాభిప్రాయం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది అనే భయం ఏర్పరిచి తప్పితే ప్రభుత్వాలు కదలవు. ఈరోజు భారతదేశంలో 100% ఓట్లు వస్తున్న భారతీయ జనతా పార్టీ ఒక ఆంధ్రప్రదేశ్. అది రాష్ట్రపతి ఎన్నికలు కావచ్చు, ఇంకా ఇతర తరుణాలలో లోక్సభలో, రాజ్యసభలో చర్చలు జరిగినప్పుడు కానీ ప్రతిపక్షం, అధికార పక్షం ఇద్దరు ఓటేసే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అందుకని ఈ ఆదాయ విషయంలో కానీ, సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్ విషయంలో కానీ అధికార పక్షం, ప్రతిపక్షం ప్రజలను మోసం చేస్తున్న పరిస్థితిని చూస్తాం. గతంలో నేను ఇదే హాల్లో మీటింగ్ పెట్టినప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమా వీళ్ళంతా వచ్చారు. సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్ ఎంత పెద్ద ఎత్తున మోసం చేస్తుంది, విద్యుత్ రంగాన్ని ఎంత వాళ్ళ చేతుల్లోకి తీసుకుంది, విద్యుత్ రంగానికి వారే మంత్రిగా పనిచేస్తున్న పరిస్థితి ఉందని, వారే అధికారులని ట్రాన్స్ఫర్ చేస్తున్నారని, ఇలాంటి అనేక విషయాలు మాట్లాడారు. కానీ ఎన్నికలు గెలిచిన తర్వాత ఈ రోజు వరకు అధికార పార్టీ నుంచి ఒక్క స్టేట్మెంట్ కూడా రాలేదు. రాకపోగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ రంగాన్ని శాసిస్తుంది ఇప్పటికీ సిద్ధి సాయి ఎలక్ట్రికల్ విశ్వేశ్వరరెడ్డి గారు. స్టీల్ ప్లాంట్ కి ఉన్నటువంటి పోర్ట్ ని అదానికి అప్పచెప్తాడు, మెటల్ కంపెనీకి పోర్ట్ కి భూములు కేటాయిస్తాడు. అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, మనం ఇచ్చిన పవర్ తో అంటే అనుబంధ పోయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం చాలా మంది మర్చిపోయాం, అమలాపురంలో గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని, అది అలా అవ్వని పరమైనవి అనే విషయం కూడా మనం మర్చిపోయామేమో అనిపిస్తుంది చాలాసార్లు. లక్షల కోట్ల రూపాయలు ఆయనకు వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఆ గ్యాస్ మనకు ఉపయోగపడదు. మన రాష్ట్రంలో సంపదలు సృష్టిస్తామంటే సంపదలని అదాని అంబానీలకి తాకట్టు పెట్టేటటువంటి ఆయన ఈ సంపదలు సృష్టించడానికి దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాన్ని, ఆడాళ్ళని, పిల్లల్ని అందరిని ఇంకాస్త తక్కువకి చాకరీ చేయమని కదా చెప్తారు. ఒకసారి అలవాటు పడిన ప్రాణం అంత తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గాన్ని వదులుకోదు. అదే వివిధ రూపాల్లో మళ్ళా తిరిగి ప్రత్యక్షం అవుతారు. ఒకప్పుడు గ్యాస్ వేస్ట్ పవర్ స్టేషన్స్ ఉన్నారు. హాస్యాస్పదం ఏంటంటే, మీ అందరికీ గుర్తుందో లేదో, ఒక కంపెనీ విశాఖపట్నంలో అనుకుంటా ఒక పీపీఏ తెచ్చుకుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఏంటంటే కిరసనాయిల్తో విద్యుత్ ఉత్పత్తి చేస్తాము అని పీపీఏ రాశారు, సంతకం పెట్టారు, వ్యాలిడ్ అగ్రిమెంట్. ఆ రోజునే వాళ్ళు చెప్పినటువంటి విద్యుత్ యూనిట్ ధర 14 రూపాయలు కొంటే మేము మునిగిపోతామని చెప్పి ఈ ట్రాన్స్మిషన్ కంపెనీలు, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు చేతులు ఎత్తేసి. కానీ నా దగ్గర పీపీఏ ఉంది కదా, దాని ప్రకారం నా స్థిర ఛార్జీలు, ఫిక్స్డ్ కాస్ట్లు అవన్నీ నాకు కట్టమని చెప్పి వాళ్ళు. సరే, ఇదంతా మా లాలూచి కుస్తీ కాబట్టి మేము కట్టమంటామయా, నువ్వు కోర్టుకు పో, అక్కడి నుంచి తెచ్చుకో, కోర్టు చెప్పింది కాబట్టి కట్టామని చెప్పి కట్టేస్తాం. ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్రంలో పాలనను గాలి కొదిలేశాడని, అక్రమ కేసులు పెట్టి వేధించడం పనిగా పెట్టుకున్నారని అన్నారు. లిక్కర్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు ప్రభుత్వానికి లేదని గుర్తు చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ మద్యపాన నిషేధం, దాన్ని తుంగలో తొక్కి వీధి వీధికి బెల్ట్ షాపులు తెచ్చిన ఘనత చంద్రబాబుదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో లిక్కర్ సిండికేట్ ని తీసేసి షాపులు తగ్గిస్తే చంద్రబాబు షాపులను పెంచి ప్రతి ఒక్కరిని తాగమంటున్నాడని అన్నారు. ప్రతి ఒక్కరిని తాగుబోతుని చేసిన ఘనత చంద్రబాబుదే అని చుండూరు రవిబాబు అన్నారు. ప్రజల్ని గాలి కుదిలేసిన చంద్రబాబు నాయుడు రైతాంగాన్ని, పేదవర్గాల్ని ఆయన చెప్పిన హామీలన్నీ అమలు చేయలేక పక్కదారి పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కొత్త కేసులు పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న వ్యక్తుల్ని ఏదో ఒక నిరాధారమైన ఆరోపణలతోటి నోటీసులు ఇచ్చి పిలిపించి కేసులు కట్టే పనిలో, అంటే ఆయన ఫెయిల్యూర్స్ని ఒప్పుకోలేక, ప్రజలకి బాధ్యతగా ప్రవర్తించలేక,
పక్కదారి పట్టిస్తున్నాడు. దాంట్లో భాగంగానే రాజ్ కసిరెడ్డినో వాసుదేవరెడ్డినో కొంతమంది వ్యక్తుల్ని భయపెట్టి లొంగ తీసుకోవాలి, తప్పుడు వాళ్ళే ఒక అఫిడవిట్లు తయారు చేసి వీళ్ళని బెదిరించి సంతకాలు పెట్టించి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టాలనే కుట్ర కోణం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. లిక్కర్ గురించి మాట్లాడుతున్న చంద్రబాబు గారు, మీరు ఎన్టీఆర్ వారసులా? ఎన్టీఆర్ ఆశయం ఏంది? ఈ రాష్ట్రంలో సారా ఉద్యమం చేసి తెలుగుదేశం పార్టీ సారాకు వ్యతిరేకంగా నిషేధం పెట్టి తీసేస్తే ఆయన కుర్చీలోంచి ఆ రోజున్న వ్యాపారస్తులతోటో మీరు కొమ్మక్కై ఆయన దించేశాక మళ్ళీ లిక్కర్ని మీ అనుకూల పత్రికల్లో రోజు కథనాలు రాపించి లిక్కర్ అవసరమని రాపించారు. లిక్కర్ వద్దని రాసిన పత్రికలే మళ్ళీ పరిమితంగా లిక్కర్ ఉండాలని చెప్పి రాపించిన ఘనత ఆ పత్రికల క్రెడిబిలిటీ ఇక్కడ మనం ప్రశ్నించుకోవాలి. ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలంలోని కల్లపరి గ్రామంలో జనాలు విషజ్వరాలతో అల్లాడుతున్నారని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడి సంవత్సరం అవుతున్న గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులపై అధికారులు వైద్యాధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదని అధికారులపై కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి గ్రామాల్లో వైఎస్ఆర్ విలేజ్ క్లీనింగ్ ఏర్పాటు చేసి వైద్యాధికారులను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీ పథకం ఎత్తివేసిందని తెలిపారు. ఆస్పరి మండలంలో త్రాగునీరు సమస్య అధికంగా ఉందని పలుమార్లు అధికారులకు నాయకులకు తెలియజేశానని, అయినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. గ్రామంలో నెలకొన్న అపరిశుభ్రత, కలుషిత నీటి వల్లే విష జ్వరాలతో గ్రామస్తులంతా బాధపడుతున్నారని, గ్రామంలో వ్యాధుల నివారణకు ప్రత్యేకంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని వైద్యాధికారులకు కోరామన్నారు. మన ఆస్పర్ మండలం, మా ఆలూరు కాన్సెస్ ఆస్పర్ మండలంలో విలేజ్ ఒకటి కల్లపారి గ్రామం అనే విలేజ్లోన అక్కడ విష జ్వరాలు వచ్చి దాదాపుగా 2 రోజులు 3 రోజులు అయింది. ప్రభుత్వము అక్కడ కన్నెత్తని చూడలేదు. అదేవిధంగా డాక్టర్లు కానీ అసలు పట్టించుకొని పాపాన్ని లేదు. నేను డిఎంహెచ్ఓకి ఫోన్ చేస్తే సార్ ఇప్పుడు పంపిస్తాం సార్ అని చెప్తారు. ఎంత ప్రభుత్వం ఎంత అన్యాయమైన పరిపాలన చేస్తున్నారంటే, ఇంతకుముందు మా జగనన్న ప్రభుత్వంలో వారానికి ఒకసారి విలేజ్ క్లినిక్ కానీ ప్రతి విలేజ్కి డాక్టర్లను పంపించేవారు. వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక అసలు ఆరోగ్యశ్రీని ఎత్తేసినారు. అసలు ఆరోగ్యశ్రీకి అసలు లేదు. ప్రజలకు వైద్యము విద్య అనేది లేకుండా ఈరోజు ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు. అసలు విషజ్వరాలు వచ్చి పడిపోతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుంది అనేది ఇంకా మేము మాట్లాడుతున్నాము. ఎందుకంటే ఏదన్నా చిన్న పిల్లలకు జ్వరాలు వస్తేనే అంత అల్లాడిపోతారు. పెద్దవాళ్ళకి దాదాపుగా 100 మంది పైన ఈరోజు కలపాడులో విషజ్వరాలు వచ్చి, ఎందుకంటే ఆడ కలుషితమైన నీరు తాగి వాటర్ లేని చెప్తాను, ప్రతి మీటింగ్లో నేను చెప్తాను. వాటర్ లేదు, ఆస్పర్మనకు వాటర్ లేదని చెప్తాను. అలాంటిది అసలు ఇంతవరకు వాళ్ళ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరమైంది, ఇంతవరకు దానికి నీళ్ళు వాటర్ గురించి పట్టించుకునే లేరు, వైద్యం గురించి పట్టించుకునే లేరు. సంవత్సరమైంది అసలు వైద్యం అంటే గాలికి వదిలేసినారు, ఆరోగ్యశ్రీని పక్కన పెట్టేసినారు. వీళ్ళు చెప్పిందేమో ఒకటి, చేసేది ఒకటి చేస్తున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా మేము డిఎంహెచ్ఓ ఫోన్ చేసి ఇమీడియట్లో పోయి ఆ ఊరికి పోయి అక్కడే ఉండి మన ప్రజలకి వైద్యం అందించాలనే విధంగా మేము కోరుతున్నాం. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో స్టేట్ పంచాయతీరాజ్ వింగ్ ప్రెసిడెంట్ వెన్నపూస రవీంద్రారెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీరు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత ఈరోజు ఫిబ్రవరి 6వ తేదీ నుంచి అంటే దాదాపు 11 వారాలు
పాటు ఈరోజు ఉపాధి హామీ పనులకు కూలీలకు హాజరైనటువంటి కూలీలకు కూడా ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కూడా కూలీల డబ్బులు చెల్లించకపోతే ఆ నిరుపేదలు ఈరోజు జాబ్ కార్డు ఆధారంగా ఈరోజు గ్రామాల్లో ఎండాకాలం ఈరోజు రాయలసీమలో కావచ్చు, ప్రకాశం జిల్లాలో కావచ్చు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈరోజు పనులు లేక, వ్యవసాయ పనులు లేక ఈరోజు ఉపాధి హామీ కూలీలకు వెళ్తే ఆ కూలీ డబ్బులు కూడా నేటికి కూడా అందకపోతే ఏ రకమైనటువంటి పండగ చేసుకోవాలో ఈరోజు మీ కూటమి ప్రభుత్వమే ఈరోజు ప్రజలకు ఆ ఫార్ములా ఏదైనా కనుక్కుంటే ఆ ఫార్ములా చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈరోజు కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది. అక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ఆర్డీ మినిస్టర్ కేంద్రంలో. ఇక్కడ మీరు మా బలమైనటువంటి ప్రభుత్వము, మా ద్వారానే నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఈరోజు మీరు బాజారు మోదుకుండేటువంటి వాళ్ళు ఈ రోజు కూడా 11 వారాలు అయినప్పటికీ కూడా ఎక్కడే కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కనీసం కూలీలకు డబ్బులు ఇప్పించలేనటువంటి అయోగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నందుకు ఈరోజు ఉపాధి హామీ కూలీలు ఈ రాష్ట్రంలో పండుగ చేసుకోవాలని చెప్పి అడుగుతా ఉన్నా. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే గతంలో నుంచి మేము చెప్తున్నాం ఉపాధి హామీ కూలీల్లో, ఉపాధి హామీల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉందని చెప్పి. ఇంకా ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే మేట్లు అనేటువంటి వాళ్ళు ఉంటారు ఫీల్డ్ అసిస్టెంట్ కింద. వీళ్ళు 50 మందికి ఒకరు ఉంటారు. ఈ మేట్లు అనేటువంటి దాన్ని కూడా ఒక పోస్టులుగా చిత్రీకరించి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ పోస్టులను 5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఈ యొక్క మేట్ల పదవులను కూడా ఈరోజు వేలం రూపంలో నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు వేలం వేసి ఈ పోస్టులను అమ్ముకొని సొమ్ము చేసుకున్నటువంటి మాట వాస్తవం కాదా పవన్ కళ్యాణ్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా. ఈ రకం ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ సహకారంతో రోటరీ క్లబ్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చెక్ బీపీ స్టాప్ స్ట్రోక్ నినాదంతో డాక్టర్ విజయ ఆధ్వర్యంలో గుంటూరులో భారతీయ విద్యాభవన్లో ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆరోగ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో 83% మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా పక్షవాతం పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఉప్పు, చక్కెర, ఆయిల్ వంటివి వాడకం తగ్గించాలని కోరారు. ప్రతిరోజు 40 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని, ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. బ్లడ్ ప్రెషర్ చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో బ్లడ్ ప్రెషర్ మీద అవగాహన కలగ చేయాలి. ప్రజలు వాళ్ళ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకుని అది కంట్రోల్లో ఉందా లేదా అనేది ప్రాపర్గా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ మెడికేషన్ వాడి కంట్రోల్లో ఉండేటట్టు చేయాలనే ఒక ఆలోచన క్రియేట్ చేయడానికి ఈ కార్యక్రమం టేకప్ చేశారు. చాలా సంతోషం. మనం గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఆల్మోస్ట్ ఇంటింటికి వెళ్ళి బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, హిమోగ్లోబిన్ కానివ్వండి మనం చెక్ చేస్తూ ఆల్మోస్ట్ 82% పాపులేషన్కి మనం డేటా మెయింటైన్ చేస్తున్నాము. ప్రతి 5గురులో ఒకళ్ళకి డయాబెటీస్ ఉంటూ మనం చూస్తాము. ప్రతి 4గురిలో ఒకళ్ళకి బీపీ ఉండడం చూస్తాము. ఓవరాల్గా స్టాటిస్టికల్గా చూస్తే ఎవరు కూడా బీపీ ఉంది, షుగర్ ఉంది అనేది దాయాలని అనుకోవద్దు. దాయాల్సిన అవసరం లేదు. చాలామందికి ఉంది, లక్షలాది మందికి ఉంది. ఓన్లీ చేయగలిగింది మనం కంట్రోల్లో పెట్టుకోవడం. సో అది కాన్సన్ట్రేట్ చేసి ప్రభుత్వం తరపు నుంచి ఉచితంగా మందులు ఇస్తున్నాం. విలేజ్ స్థాయిలో కూడా ప్రతి విలేజ్ హెల్త్ క్లినిక్లో మనకి 105 వెరైటీస్ ఆఫ్ మెడిసిన్స్ మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందుబాటులో పెడుతున్నాము. ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ తరపున ఒక వినూత్నమైన ప్రోగ్రాం ప్రజలు అవగాహన కల్పించడానికి మొట్టమొదటిగా డాక్టర్ విజయ చెక్ బీపీ స్టాప్ స్ట్రోక్ అనే కార్యక్రమాన్ని గుంటూరులో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీపీని అశ్రద్ధ చేస్తే ఎంతో ప్రమాదకరమని తెలియజేశారు. ఎప్పటికప్పుడు బీపీ చెక్ చేయించుకోవాలని సూచించారు. బ్రెయిన్ స్ట్రోక్ లేదా పెరాలసిస్ ప్రతి 4గురిలో ఒకరికి వస్తుందని తెలిపారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు చెక్ బీపీ స్టాప్ స్ట్రోక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ అన్నారు. భారతదేశంలో పక్షవాతాల గురించిన ఫైట్లో ఉన్నాము. 25 సంవత్సరాల నుంచి ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తోంది. ఈ సంవత్సరం ఈ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్కి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ సందర్భంగా ఐఎస్ఏ తరఫున ఒక వినూత్నమైన ప్రోగ్రాం ప్రజల్లో అవగాహన కల్పించడానికి, బ్రెయిన్ స్ట్రోక్ లేదా పెరాలసిస్ ఏంటంటే ప్రతి 4గురిలో ఒకళ్ళకి వస్తుంది. ఒకసారి వచ్చిన తర్వాత అది మనిషి నిర్వీర్యం చేసి మనిషికే కాకుండా ఫ్యామిలీకి కూడా ఎంతో దెబ్బతీస్తుంది, మనందరికీ తెలుసు. ప్రాణహానే కాకుండా మంచంలో పడే స్థితి ఎక్కువ ఉంటుంది. ఇటువంటి పక్షపాతాన్ని నివారించడం ఎలా అని ప్రజల్లో తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని మేము మొదలెడుతున్నాము. ఇందులో ఏంటంటే చెక్ బీపీ స్టాప్ స్ట్రోక్ ప్రోగ్రామ్. చెక్ బీపీ స్టాప్ స్ట్రోక్ అంటే ఏంటంటే ప్రజల్లో మనకి ప్రతి 4గురిలో ఒకళ్ళకి హై బీపీ ఉంటుంది. ఆ హై బీపీ ఉందని చెక్ చేస్తే కానీ తెలియదు. 200 ఉన్నా సరే నార్మల్గానే ఉంటాడు మనిషి.
అందరికీ కనుక 18 ఏళ్ళ పైబడిన వాళ్ళందరూ బీపీ చెక్ చేసుకుని ఒకవేళ ఎక్కువ ఉంటే ముందుగా డైట్ కంట్రోలు లైఫ్ స్టైల్ చేంజెస్ వాడి అయినా అవసరమైనప్పుడు మందులు కరెక్ట్గా వాడి కరెక్ట్గా కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ అంటే 120/80 లేదా 130/80 వరకే ఉండాలి, దానికి మించి ఉండకూడదు అనమాట. కంట్రోల్ చేసుకుంటేనే జబ్బులు రాకుండా ఉంటాయి. అలా బీపీ మనం చెక్ చేసి కంట్రోల్ చేస్తే సగం పక్షవాతాలని ఆపచ్చు. ఈ మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము. జిహాదీ ఉగ్రవాద పాకిస్తాన్ కు సింధు నది నీటిని ప్రవాహాన్ని భారత్ నిలిపివేసింది. 4 గేట్లను మూసివేసినట్లు భారత అధికారులు వీడియోలో విడుదల చేశారు. ఇక నుంచి సాగు త్రాగునీరు లేక పాకిస్తాన్ మాడి చావాల్సిందే. నందిగామ పట్టణంలోని మెయిన్ రోడ్ లో ఉన్న సీతారామ మెడికల్ ఎంపోరియం ఉన్న మెడికల్ షాపులపై డ్రగ్స్ అధికారులు మరియు విజిలెన్స్ అధికారులతో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. దాంతో పట్టణంలో ఉన్న మెడికల్ షాపుల అసోసియేషన్ యజమానులు కొందరు ఆ సమాచారం తెలుసుకుని నందిగామలో ఉన్న మెడికల్ షాప్ యాజమాన్యం మొత్తం కలిసి మెయిన్ రోడ్ లో ఉన్న సీతారామ మెడికల్ షాపుపై దాడులు నిర్వహిస్తున్న అధికారుల దగ్గరికి వచ్చి వెంటనే వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. ఎప్పుడు వందలాది మందికి వినియోగదారులకు ఎప్పుడు రద్దీగా ఉండే కీలక సీతారామ మెడికల్ షాప్ లక్ష్యంగా చేసుకుని ఈ బృందం సోదాలు నిర్వహించడం వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశమైంది. అసలు వాళ్ళ పేర్లే చెప్పట్లేదు కదా సార్, లీగల్ టీం వాళ్ళు. ఇప్పుడు అధికారికంగా వచ్చినప్పుడు భయం ఎందుకండి వాళ్ళకి? అధికారులకి మీతో మాట్లాడమన్నారు. మీకు 10,000 ఏదో సరిపోవట్లేదంట, ₹1,00,000 ఈ నెల 15 తర్వాత ట్రాన్స్ఫర్ అయితే ఏడీగా వస్తాను బెదిరిస్తున్నారండి సార్. మీరు 3,000 ఫార్మాలిటీ తీసుకుంటారు. ఈ కోట్లో 5 కోట్లు సరుకుంటే మీకు 1,00,000 ఇవ్వాలంటే డబ్బులు అవన్నీ అవాస్తవం అండి. ఉన్నాయండి, రికార్డింగ్ ఉన్నాయి. వాస్తవం తెలుసుద్దండి. సార్ ఒక మాట, మీకు సౌమ్య గారు ఫోన్ చేశారు ఇందాక, తంగిరాల సౌమ్య గారు నందిగా ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారా? ఏం చెప్పారు మీరు? డ్యూటీలో ఉన్నా నేను లేనండి, బయట ఉన్నాను అన్నారు. మీరు నేను పక్కనే ఉన్నా మేడం గారు, వేరే ఆఫీసర్తో ఉన్నాను. ఓకే, ఉన్నా అన్నారు. ఎప్పుడు రమ్మన్నారు? ఇవాళ వస్తారంటే కాదండి సాయంత్రం రమ్మన్నారు. కాదు రేపు పొద్దున వస్తానన్నారు. ఏనండి సార్, రేపు పొద్దున రమ్మన్నారు. మీరేం మాట్లాడారు? ఫోన్ చేసి మీరు వాళ్ళకి ఏం చెప్పారు? వ్యాపారస్తులకు ఫోన్ చేసి ఏం మాట్లాడారు మీరు? అది కూడా రికార్డింగ్ ఉంది. సరే అండి, మీరు ఎందుకనండి ఇప్పుడు ఇంత సడన్ గా వచ్చి? ఉప్పల్లో బట్టతల మీద వెంట్రుకలు మొలిపిస్తానని ఇన్స్టాగ్రామ్ లో ప్రచారం చేయడం కారణంగా జనాలు అధికంగా అక్కడకు చేరుకుంటున్నారు. ఒక్కసారిగా జనం ఎగబడినట్లు తెలుస్తోంది. ఢిల్లీకి చెందిన సల్మాన్ అనే వ్యక్తి బట్టతల మీద షాంపూ ఆయిల్ వేసి వెంట్రుకలు వస్తాయని ఒక్కొక్కరి దగ్గర ₹700 వసూలు చేస్తున్నట్లు తెలిసింది. వీరు ఉప్పల్ భగాయతులోని శిల్పారామం వద్ద స్టాల్ ఏర్పాటు చేయగా జనం తాకిడి అధికమైంది. దీంతో ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న ఉప్పల్ పోలీసులు పర్మిషన్ లేకుండా స్టాల్ ఏర్పాటు చేసిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఈరోజు మ్యాచ్ ఉంది కదా, ఇబ్బంది పడతారని ఉద్దేశంతో తీసుకున్నారు. ఇంకోటి వాళ్ళు ఏమంటే వాళ్ళు ఏం చేసేది ఉండే అంటే పర్మిషన్ తీసుకునేది ఉండే. పర్మిషన్ తీసుకుని వెళ్తే అయిపోతుండే. పర్మిషన్ తీసుకోలేదని తీసుకొచ్చి ఇక్కడ ఢిల్లీ ప్రతిసారి పోవాలంటే ఫ్లైట్కి పోతే 10,000 12,000 అవుతుంది. ఎక్కడ వస్తుందనే ఉద్దేశంతో మన ఏరియాలో వస్తుంది కాబట్టి నేను ఇక్కడ వచ్చిన. ఆయిల్ ఇస్తాడా? ఆయిల్ ఇస్తాడు, పౌడర్ ఇస్తాడు. ఎన్ని రోజుల రిజల్ట్స్ అవపడుతుంది? 1 వీక్ నుంచి మనకు రిజల్ట్. కొంతమందికి 1 వీక్, కొంతమందికి 2 మంత్ కూడా వాడచ్చు. మాక్సిమం అయితే 1 వీక్ లో మనకు రిజల్ట్ వచ్చేస్తుంది. ఒంటరిగా వెళుతున్న మహిళ మెడలో నుంచి బంగారు నగలను గుర్తు తెలియని దుండగుడు తెంచుకుని పరారైన ఘటన చీరాల పట్టణంలోని మేడావారి వీధిలో చోటు చేసుకుంది. శేషారత్నం అనే మహిళ ఇస్కాన్ టెంపుల్ నుంచి ఇంటికి తిరిగి వెళుతున్న క్రమంలో హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగుడు ఆమె మెడలోని సుమారు 13 సవర్ల బంగారు నల్లపూసల గొలుసు, తాళిబొట్టు, తాడుని తెంచుకుని పరారయ్యాడు. సిఐ సుబ్బారావు విచారణ చేపట్టారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.